పిల్లలు కావాలి కదండి. మొట్టమొదటిగా చక్కగా కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టగానే ఆ కుమార్తెకి దీపిక అని పేరు పెట్టాడంట. ఏం పేరండి? దీపిక. ఆ పిల్ల పెరుగుతూ ఉండగా రెండోసారి గర్భవతి అయింది. ఆ రెండోసారి కూడా పాపే పుట్టింది. ఆ పాపేమో గోపిక అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడండి? మొట్టమొదటి పాప పేరు ఏంటండి? రెండో పాప పేరు ఏంటండి? ఏమైనా 2 కానుకలైన మూడో దానికి ఉంచుకో, మగ పిల్లడు పుడతాడంటే ఉంచుకుంది. మూడో దానికి కూడా ఆడపిల్లే పుట్టింది. ఆ పిల్లకి ఏం పేరు పెడదామని చెప్పి ఆలోచించి జ్ఞాపిక అని పేరు పెట్టాడు. ఏంటండి? జ్ఞాపిక. ఎవరో చెప్పారు 3 తర్వాత ఖచ్చితంగా మగ పిల్లడు ఉంటాడు, 3 తర్వాత పుట్టిన మగ పిల్లడు చాలా అదృష్టంగా ఉంటాడు, 3 ఆడపిల్ల తర్వాత పుడితే అదృష్టం అని చెప్తే మొత్తం మీద 4వ కానుక కూడా వచ్చాడు మహానుభావుడు. 4వ కానుక కూడా ఆడపిల్లే పుట్టింది. ఈ పిల్లలకి ఏంటి ఇప్పుడు ఏమో పెద్ద అమ్మాయి పేరు ఏంటండి? రెండో అమ్మాయి పేరేంటి? మూడో అమ్మాయి పేరు జ్ఞాపిక పెట్టాడు. ఇంకా ఈ ఆఖరి అమ్మాయికి ఏం పేరు పెట్టాలో అర్థం కాక పెద్ద ఆయన పిలిచి ఏమండి ఈ పిల్లకి ఏం పేరు పట్టే ఆపిక అన్నాడు. ఏమన్నాడు? నీకు ఆపిక అన్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏంటి? ఇక ఆపిక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ధ్యానించేద్దాం. ఈ శుభవేళ ఈ పునరుద్ధరణ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడితో చెప్తున్న మాట చదవండి. యోహాను సువార్త 6:38 యోహాను సువార్త 6:38 అమ్మా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. తెలుసుకుంటున్నాను చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధరణ దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఏం చెప్పన్నాడట? నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఆయన యొద్దకు వచ్చిన ఎవరైనా, ఎలాంటి వారైనా, ఏ సమస్యలతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, ఏ కలవరంతో వచ్చినా, ఏ కన్నీటితో వచ్చినా, కుటుంబ సమస్యలతో నలిగిపోతూ వచ్చిన, అప్పులతో నలిగిపోతూ వచ్చిన, నా ప్రభు అంటాడు నేను నిన్ను త్రోసివేయను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను త్రోసివేయను. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రియమైన దేవుని పిల్లరా, చాలాసార్లు మనం అనుకుంటున్నాము దేవుడు మనల్ని త్రోసివేస్తున్నాడు. ఒక్కొక్కసారి బంధువులు నిన్ను తోసివేస్తారు, నీ రక్త సంబంధికులు నిన్ను తోసివేయచ్చు. కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డలైనా, భర్త అయినా తోసివేయచ్చు. ఆత్మీయులేని అర్థం చేసుకోకుండా తోసివేయచ్చు. కానీ నా ప్రభు అంటాడు ఈ రోజున నేను నిన్ను ఎంత మాత్రమో త్రోసివేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురుని యేసు ప్రభు అన్నాడు, పేతురు నువ్వు అబద్ధికుడిగా మారబోతున్నావయ్యా అన్నాడు. ఎవరండి? చెప్పండి. కూర్చోండి. కూర్చో, పక్కన కూర్చో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురుని
అవునంటారా కదంటారా? ఒక దేవుని సేవకుడిని సమస్తం విడిచిపెట్టి ఆస్తిని వదిలిపెట్టాడు, వ్యాపారాన్ని వదిలిపెట్టాడు, వృత్తులు వదిలిపెట్టాడు, అందరూ విడిచిపెట్టి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి ఆయన వెనకాల తిరుగుతూ ఉంటే యేసు ప్రభు చనిపోయే ముందు చెప్పిన మాట అది. ఏమని? నేను మరణానికి వెళ్తా ఉన్నాను, కానీ నువ్వు అబద్ధికుడుగా మారిపోతున్నావు అన్నాడు. అప్పుడు పేతురు చాలా బాధపడిపోయాడు. ఒకసారి గమనించండి, ఇక్కడ మనలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా నువ్వు దొంగగా మారిపోతున్నావు అంటే ఊరుకుంటారండి? ప్రాణం సహిస్తుందండి? మనసు సంతోషంగా ఉంటుందండి? ఆలోచించండి. పేతురుని ఏమన్నాడంటే, మన తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు అబద్ధికుడిగా మారబోతున్నావు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నువ్వు నన్ను ఎరగనని అబద్ధం చెప్పబోతున్నావయ్యా. పేతురు అన్నాడు, ప్రభు ఏంటి ప్రభు అన్నట్లు, నేను నిన్ను విడిచిపెట్టుకుని వెనకాల తిరుగుతూ వస్తూ ఉంటే నన్ను అబద్ధికుడిగా మారుతావని అంటావా ప్రభా? నా ప్రాణం పోయిన నేను ఆ పని మాత్రం చేయనయ్యా అన్నాడు. అవునండి, చెప్పండి. నా ప్రాణం పోయినా ఆ పని మాత్రం నేను చేయనయ్యా అన్నాడు. ప్రభు మరొకసారి అన్నాడు, పేతురు నువ్వు అబద్ధం ఆడకుండా రేపు కోడి కుయ్యదు అన్నాడు. అవునండి, నువ్వు అబద్ధం ఆడకుండా కోడి కుయ్యదు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. పేతురు అబద్ధం ఆడేదాకా కోళ్ళని ఏమైపోయినాయి? కోళ్ళని ఏమైపోయినాయండి? కోతలు ఆపేసుకున్నాయి. పేతురు ఏమవ్వాలి? అబద్ధం ఆడాలి. ఎందుకన్నాడు పేతురుతో దేవుడి మాట? నువ్వు అబద్ధం ఆడిపోతున్నావయ్యా, మరి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే అబద్ధం ఆడకుండా ఉండు అని చెప్పాలిగా. అవునంటారు కదంటారా? ఇదిగో నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, నువ్వు అబద్ధం ఆడే రోజులు వస్తాయి, అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా అని చెప్పాలిగా. నువ్వు అబద్ధం ఆడకుండా కోడే కూయదు అంటే పేతురు మీద దేవుడు కోపమా? పేతురు మీద దేవుడికి ఏమన్నా చెడు అభిప్రాయం ఉందా? పేతురు అంటే దేవుడికి ఇష్టం లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురుతో అంటాడు, పేతురుని ప్రార్థన తీసుకెళ్ళి ఈ మాట చెప్పిన తర్వాత జాగ్రత్తగా రండి. ఈ మాట చెప్పిన తర్వాత పేతురుని గెచ్చమైన తోటలో తీసుకెళ్ళి, పేతురు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయి అన్నాడు. అలాగేనయ్యా అన్నాడు. వేసే కొంచెం కోతలేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుండగా 1 గంట 2 గంటలు ప్రార్థన చేసి ప్రభు వెనక్కి తిరిగి వస్తే పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మళ్ళా రెండోసారి చెయ్యి, పేతురు లేచి ప్రార్థన చేయి, నీవు శోధనలోనికి ప్రవేశించబోతున్నావు, ఆ శోధన నీకు రాకుండా నిమిత్తము నీవు లేచి ప్రార్థన చేయి చెప్పి ప్రభు కొంచెం దూరం వెళ్తే మళ్ళా ప్రభు వెనక్కి తిరిగి వస్తే మళ్ళా పేతురు ఏం చేస్తున్నాడండి? నిద్రపోతున్నాడు. జాగ్రత్తగా ఉండి మళ్ళా నిద్రపోతూ ఉంటే 3వసారి మళ్ళా వచ్చి, పేతురు నువ్వు కూడా నిద్రించుచున్నావా? 1 గంటైనా మెలకు ఉండి ప్రార్థన చేయలేవా? శోధనలో ప్రవేశించబోతున్నావు, జాగ్రత్త. ఆమేన్. శోధన ఉందని చెప్పిన దేవుడే శోధనలో తప్పించడానికి మార్గం కూడా చూపించి ప్రార్థన చేయయ్యా. నువ్వు ప్రార్థన చేస్తే శోధన నుంచి తప్పించబడతావు, ప్రార్థన చేస్తే ఆ అబద్ధం ఆడకుండా కాపాడబడతావు, ప్రార్థన చేస్తే పాపం చేయలేవు, ప్రార్థన చేస్తే వ్యభిచారపు ఆ ఊహలు నీకు రాదు, ప్రార్థన చేస్తే ఆ చెడు చూపులు నువ్వు చూడలేవు, ప్రార్థన చేస్తే అపవిత్రమైన ముచ్చట్లు నువ్వు పెట్టుకోలేవు, నువ్వు ప్రార్థన చేయవయ్యా అంటే పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ప్రభు మాట వినకపోవడం వల్ల దేవుడు చెప్పిన మాట ఏమవుతుంది అతని జీవితంలో? దేవుడు గుర్తుపెట్టాడు, ఇతను అబద్ధం ఆడబోతున్నాడని గుర్తుపెట్టిన దేవుడు ఆ అబద్ధం ఆడకుండా శోధనలోకి ప్రవేశించకుండా నువ్వు ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేయకుండా అబద్ధికుడుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడండి? ప్రార్థన చేయకుండా ఏమైపోయాడండి? అబద్ధికుడుగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా రండి.
ఎందుకు నీకు నిద్రపోవాల్సిన సమయం మనకు ఉంది కదా, నిద్రపోవాల్సిన సమయం మనకు ఉంది కదా. మీకు తెలుసా నిద్ర వల్ల ఎంత ప్రమాదం ఉందో? చెప్పమంటారా? నిద్ర వల్ల వచ్చే ప్రమాదం 2 మాటలు చెప్పనా? నిద్ర వల్ల వచ్చే ప్రమాదం గురించి నేను చెప్తాను. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు అసలు నిద్రపోకూడదు. ఒకవేళ నిద్ర వస్తే మనం ఏం చేయాలి తెలుసా? తలకాయ తొట్టులో పెట్టాలి. తలకాయ తొట్టులో పెట్టాలి. వాడు ఊపుతాడు, వచ్చి వాడు సాధారణంగా అటు ఇటు తిరుగుతాడు, వాడు ఊపుతాడు, కొంచెం అలా ఊపుతాడు. ఆ ఊపినప్పుడు చక్కగా నిద్ర వస్తుంది. అప్పుడు ఏంటంటే, హై సాధారణ పోన దగ్గర నుంచి అనాలి. ఎవరే సాధారణ దగ్గర నుంచి పో. దేవునికి స్తోత్రం. నేను 18-19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు వాల్ పోస్టర్ కనపడితే అలా చూసి యేసు నామంలో స్తోత్రం, నేను యేసు ప్రభు బిడ్డని, యేసు రక్తం చదవకూడదు, యేసు ప్రభు కుమారుని నేను చూడకూడదని కళ్ళు మూసుకున్నట్టు బలవంతంగా వెళ్ళేవాడు. అంటే చూడండి, కానీ మనసంతా ఏం చేస్తూ ఉండేది? అలాగే దిప్పు ఎవరన్నా లేదండి, అలాగే దిప్పు చూడు అంటాడు. నేను చూడను, నేను యేసు ప్రభు రక్తం చదవకూడదు, నేను యేసు ప్రభు కొడుకుని, నేను అలా చూడకూడదు అనుకుని బలవంతంగా బట్టి అంటే చెప్తానంటే బట్టి బలవంతంగా చేస్తున్నాను. ఈ బలవంత భక్తి నేను చేయలేకపోయానండి. ఎంతసేపు చేస్తామని బలవంతంగా భక్తి. నేను ఎవరో రోజు అడిగా, ప్రభు ఎంతసేపు చేయమంటావయ్యా? తల తెప్పొద్దు, కళ్ళు తెప్పొద్దు, ఈ బలవంత భక్తి నేను చేయలేకపోతున్నానంటే ప్రభు అన్నాడు, వాడిని తరిమే అన్నాడండి. వాడిని తరిమే, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడిని ఎదురించి పారిపోతాడు. ఎప్పుడైనా తలకాయ తిప్పే సందర్భం వచ్చిందనుకో, యేసు నామములో సాతానా నీకు నాకు సంబంధం లేదు, నేను యేసు రక్తం చేత కడగబడిన వాడిని, నేను యేసు బిడ్డను, నీకు నాకు సంబంధం లేదు. ఎన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు చూపులు చూపిస్తున్నావు, చెడు మాటలు వినిపిస్తున్నావు అంటే వాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. నడుచుకుంటూ వెళ్ళాలంట ఎట్లా వస్తాడు? మారిపోతాడు. స్తోత్రం. నువ్వు కనుక ఆ మాట అనుకుంటా, లాలి లాలి లాలమ్మ లాలి లాలను చూపాడరే బాలయేసునకు లాలి. నా పిల్లలందరూ లాపరండి. దేవుని స్తోత్రం. వాడు ఊపుతున్నప్పుడు ఏం చేయాలి? సాతానా నీకు నాకు ఏమనాలి? నీకు నాకు సంబంధం లేదు, ముందు నా దగ్గర నుంచి సర్దుకోవాలి. నువ్వు కనుక చోటించావనుకో పర్లేదు, నేను కొద్దిగా ఉండదు, కొద్దిగా పర్ల నిదానంగా కొరగబెట్టే నిద్ర నేర్పిస్తాను. ఏం నిద్ర? కొరగబెట్టే నిద్ర. కాబట్టి నిద్ర వల్ల వచ్చే ప్రమాదం గురించి మీకు చెప్తాను. సాయంత్రం గ్రంథం 23వ అధ్యాయం. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులవుతారు. నిద్ర మొత్తు చింపి గుడ్డలు ధరించుకుంటకు కారణమగును. నిద్ర మొత్తట దేనికి కారణమవుతుందట? నువ్వు తల దించుకుంటా ఉంటావు. ఏంటి ప్రభా ఈ సమస్యలు, ఏంటి ప్రభా ఈ ఇబ్బందులు, ఏంటి ప్రభా నీ తల దించుకుంటావు. ఈ కారణం నువ్వు తల దించుకునే సమస్య నీకు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తావు? కొరక పెడతావు. స్తోత్రం. దానివల్ల నీకంట సమస్యలు చింపురు గుడ్డలకు కారణం అవుతుంది. ఇప్పుడు 24 వచ్చాము 34 చదువుతున్నాం. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుబాటు, వీటి వల్ల మన దగ్గరికి ఏమొస్తుందంట? మనం దేవుడి దగ్గరికి దరిద్ర పోవడానికి మనం వద్దంటే
ప్రార్థన పెట్టారంట. ఓలేటి ప్రార్థన పెట్టి, ఓలేటి ప్రార్థన చేసా తెల్లవారు చేసే ప్రార్థన. ఆ ఓలేటి ప్రార్థనలో మాస్టర్ గారు ఆ కొడుకు మోకరించి ప్రార్థన చేస్తా తల కిందకి నడ్డి పైకి పెట్టి, ఏంటంటే తల కిందకి నడ్డి పైకి పెట్టి నీళ్ళు మాట్లాడేసి చేతులు పైకి నిద్ర రాదు. ఎప్పుడైతే నువ్వు తల కిందకి పెడతావో నడ్డి పైకి ఎత్తుతావో అదొక రకా సోపానం. ఇక చూడండి, చక్కటి నిద్ర వచ్చేసింది, గొర్రె పెట్టేసాడు. అయ్యగారు గొర్రె పెడితే సంఘం అంతా కూడా గొర్రె పెడతా ఉంది. తెల్లారింది ఎక్కడి అని చెప్పి కోత ఒకటి వచ్చిన తర్వాత అందరూ లేచి స్తోత్రం, అందరికి వందనాలు, ప్రార్థన చేసి ముగించుకుందాం అని చెప్పి ప్రార్థన చేసి ముగించేశాడు. విశ్వాసం వచ్చి అందరూ అడిగారు, అయ్యగారు ప్రార్థనలో నిద్రపోతున్నా మీకు తెలీదా? ప్రార్థనలో నిద్రపోతే యేసయ్య ఒడిలోనే నిద్రపోయేటట్ట. ఎక్కడ నిద్రపోయేటట్ట? యేసయ్య ఒడిలోనే నిద్రపోయేటట్ట. ఇది సోఫాల అవసరంలా, పరుపుల అవసరంలా, మంచాల అవసరంలా. ఇది ఎప్పుడు పడుకుని నేను ఎక్కడ పడుకుంటాడు? యేసయ్య ఒడిలోనే పడుకుంటాడు. కాబట్టి ప్రియమైన పెట్టారా, నిద్ర దేవుని సన్నిధిలో మనకి నిద్రపోయే సమయాలు ఉన్నాయి. నిద్రపోయే సమయంలో మనం నిద్రపోవాలి, కానీ ఇది నిద్రపోయే సమయం కాదు, దేవుని వాక్యం వినే సమయం. ఈ సమయంలో మనం నిద్రపోకూడదు. పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఇంకో మాట మీకు చెప్పనా, ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిసత్వం చేశారు. ఎందుకోసం తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు అప్పుడు చెప్పండి. మీకు నేను చాలా గొప్ప బహుమతి ఇస్తాను ఈరోజు చెప్తే. దేవుని స్తోత్రం, అది వేళలో ఉంటుంది. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వం చేయడానికి కారణం ఏంటి? మనకి బైబిల్ క్లాసులు పెడితే స్తోత్రం, నాకు తెల్లారి ఎప్పుడు కళ వచ్చింది. నేను రాత్రి నిద్రపోవాలి, సరిగ్గా పడుకున్నాను కానీ నాకు నిద్ర పట్టట్లా. ఇచ్చిన 2 గంటలు లేచాను. 12 గంటలకు పడుకున్నాను. ఒక అరగంట గంట పడుకుని ప్రార్థన చేసుకున్నాం. పడుకున్నాక నిద్ర పట్టుకోవడం వల్ల 1 గంట సమయంలో లేచి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇంచుమించు 5:30 వరకు 5-20 నిమిషాల వరకు ప్రార్థన చేశాను. 5-20 నిమిషాల వరకు ప్రార్థన చేసి అలా పడుకున్నాను. బలిపెట్టి మీద తలకింద తిండుకోలేదు, ఊరికే రెస్ట్ తీసుకున్నామని అలా పడుకున్నాను. అలా పడుకుంటే నాకు కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే, ఒక ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక ఆయన బయట నిలబడి ఉన్నాడు. ఏమండి మీరు ఎవరండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నన్ను ఎవరని అంటే వెంటనే నీ భర్తని అన్నాడు. అన్నాడండి, నీ భర్తని అన్నాడు. అనేసరికి ఓహో నా భర్త, రండి భోజనం పెడతా అంది. లోపల తీసుకుని భోజనం పెట్టింది. భోజనం చేసి ఆయన కొంచెం ఆ సోఫాలో పక్కన కూర్చులో కూర్చుంటే మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఎవరండి మీరు ఎవరండి ఇక్కడ కూర్చున్నారా నన్ను మళ్ళా అనేసరికి మళ్ళీ ఏమైందమ్మా, నేను నీ భర్తని. ఓ మీరు నా భర్త, రండి మంచం వేస్తాను అంది. మీరు నా భర్త అయితే మధ్య తాగండి అంటుంది. ఇట్లా ఈమె ప్రతిసారి అడగటం, ఆయన ఏం చెప్తున్నాడు? నీ భర్తనని చెప్తున్నాడు. నాకు సడన్ గా మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసరికి నాకు అర్థం కాదు, ఏంటి ప్రభా ఇది? తెల్లవారులు నేను ప్రార్థనలో ఉంటే ఈ కళ ఏంటి ప్రభా, ఏంటి ప్రభా ఈ పరిస్థితి అని చెప్పి నేను ఆలోచించేస్తున్నాను. ప్రభా ఏంటి ప్రభా అని ఆలోచించేస్తుంటే పరిశుద్ధాత్మ స్వరం వినపడుతుంది. ఇర్మియా 2:42 చదువు అని చదువుతారు ఒకసారి అన్నట్టు. ఇర్మియా గ్రంథం 2:42 లేదా 32. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి వడ్డాణములు మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఆ కళ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని గుర్తు చేస్తూ, నా కుమారుడా, వాళ్ళు వెండిని మర్చిపోవట్లేదు, బంగారాన్ని మర్చిపోవట్లేదు, ఉద్యోగాన్ని మర్చిపోవట్లేదు, వాళ్ళ పనులు మర్చిపోవట్లేదు.
నా ప్రజలు ఎవరంటే వాళ్ళు నా ప్రజలు లెక్కలేని సార్లు నన్ను ఏం చేస్తున్నారు, మరిచిపోతున్నారు. నేను వాళ్ళకి వెళ్ళి నీ తండ్రినయ్యా, మీ భర్తనయ్యా అంటే సంఘానికి భర్త ఎవరో యేసుక్రీస్తు. నేను నీ భర్తని, నీ తండ్రిని, ఇదిగో నేను నీ దేవుణ్ణి అని చెప్తే ఆదివారం వస్తే నేను గుర్తుకొస్తున్నాను. ఎప్పుడు గుర్తుకొస్తున్నాను? ఇది కూడా ఆదివారం అని గుర్తు చేస్తే నేను గుర్తుకొస్తున్నా. మిగతా రోజుల్లో నా పిల్లలు నన్ను లెక్కలేనిసార్లు ఏం చేస్తున్నారట, మర్చిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మన సంఘంలో లెక్కలేని మర్చిపోయేవాళ్ళు ఉన్నారేమో. అనిసారట లెక్కలేని తెల్లారట్ల ప్రార్థన చేస్తానంటావు, మర్చిపోతాం. వాక్యం చదువుతానంటావు, మర్చిపోతాం. ఈ రోజు ఒకరికైనా సాక్ష్యం చెప్పి మందిరాన్ని నడిపించాలంటావు, మర్చిపోతాం. లెక్కలేని సార్లు దేవుడిని ఏం చేసేవాడు, నువ్వు మర్చిపోయావు. ప్రభు ప్రతిసారి నీకు చెబుతుంటే, అయ్యో నువ్వు ప్రభు నీకు నేను ఎలా చేస్తానయ్యా, నీకు భోజనం పెడతానయ్యా, నీకు పక్కేస్తానయ్యా, నీకు మంచి నీళ్ళు ఇస్తానయ్యా, నీ పాదాలు పెడతానయ్యా అని ఆయన చెప్పినప్పుడు అంటున్నావు, తర్వాత మర్చిపోతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు చెప్పండి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వం ఎందుకు చేయవలసి వచ్చింది? 400 ఎన్ని సంవత్సరాలు అండి? 430 సంవత్సరాలు ఏం చేశారంట? బానిసత్వం. ఎందుకో తెలుసా? నిద్ర మొత్తం వాళ్ళు ఏమవుతుంది మనకి? చిప్పిరి కొడ్లు అంటే తల చిప్పిరి, నా తల పట్టేసింది బాబు అంటారు, తెలిసావా? తర్వాత నిద్ర, దేవుడి సెలవు నిద్రపోతాడంట, నీ దగ్గరికి పరిగెత్తుకోతాడంటే ఎవడాడు? ఒక్క క్యాండిడేట్ దొరికింది ఈ సంఘంలో, ఈ మహిమా మందిరంలో ఒక్క క్యాండిడేట్ అన్న దొరుకుతామని చూస్తాను. దొరికింది అనుకుంటూ ఎవడో ఏం చేసుకుంటాడు? పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బా నా ప్రియురాలని పట్టుకుంటాడు. నా ప్రియురాలను పట్టుకుంటాడంట. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం నిద్రపోకూడదు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసత్వం వచ్చే కారణం మీకు చెప్తాను, చూడండి. అబ్రహాం ఆదికాండం 15వ అధ్యాయం. 9, 10. 9, 10, 11, 12 వచనాలు, 13 వచనాలు చదువుకుందాం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. దేవుడు అన్నాడు. 8వ వచనం చదువుతూ ఉంటది. యెహోవాను నేనే చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకుని నాకు ఎట్లు తెలియనగా 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వను, పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమునకు దానికి ఎదురుగా ఉంచాను. పక్షులను అతను ఖండింపలేదు. అబ్రహాము వాటిని తోలివేశాడు. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. ఏమంటుందట? బలిపీఠం మీదేమో బలి పశువులు ఉన్నాయి, బలిపీఠం మీద పొట్టేళ్లు ఉన్నాయి, పెయ్యలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వాటిని బలించవలసిన అబ్రహాం కొన్నిటిని బలించాడు, కొన్నిటిని బలించకుండా ఏం నిద్రపోతున్నాడట? గాఢ నిద్రపోతున్నాడట. చదవండి. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశమందు దాసులుగా ఉందురు, వారు 400 ఏళ్ళు వీళ్ళు శ్రమలు పెట్టుదురు. స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు 430 సంవత్సరాలు శ్రమ పట్టడానికి కారణం ఎవరు చెప్పండి? అబ్రహాము పోయిన గాఢ నిద్ర.
నిద్రపోయాడట. ఎంత భయంకరమైన విషయం, జాగ్రత్తగా ఆలోచించండి. బలిపీఠం దగ్గర దేవుడు బలి అర్పిస్తుండగా, బలిపీఠం దగ్గర దేవుని అగ్ని మండుతూ ఉండగా, దేవుడు చెప్పిన పని మూడేళ్ల పెయిను, మూడేళ్ల పొట్టెళ్ళు, మూడేళ్ల తీసుకుని వచ్చి, ఇదిగో పక్షులను తీసుకుని వచ్చి, పావులను తీసుకొచ్చి, గోవులను తీసుకొచ్చి నాకు అర్పించమని చెప్పినప్పుడు అతడు పెయిన్ అర్పించాడంట. పక్షులు మాత్రం అర్పించకుండా వాటి అక్కడ పెట్టినప్పుడు అతడు గాఢ నిద్ర పెడితే ఆ రాబందులు గద్దలు వచ్చి దాని మీద ఏం చేసినాయంట, వాలిని అంట. వాలే. ఎప్పుడైతే అబ్రహాము చేయవలసిన బలి చేయక నిద్ర మొత్తు పోయాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఏం దాపరించింది? బానిసత్వం దాపరించింది. ఆమేన్. చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు మనం నిద్రపోవచ్చా? చెప్పండి చెప్పండి, మనం నిద్రపోవచ్చా? పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. నిద్రపోవటంలో పేతురు ఏమైపోయాడండి? అబద్ధికుడుగా మారిపోయాడు. అబద్ధికుడైపోయాడు. అబద్ధికుడైపోయిన తర్వాత 3 సార్లు అబద్ధం ఆడేశాడు. తన మనసుకు తెలుసు, నేను అబద్ధికుడిని, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాను. ఏం పోగొట్టుకున్నానంటే అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాను, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, దేవుని కృపను పోగొట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోగొట్టుకున్నానని తెలిసిన ఈ యొక్క అబ్రహాం, ఈ యొక్క పేతురు సంతాపపడి ఏడుస్తున్నాడట. ఎట్లా ఏడుస్తున్నాడంటే, చెప్పండి చెప్పండి, ఎట్లా ఏడుస్తున్నాడటండి? సంతాపపడి, ప్రభువా, నా ప్రభువా, నువ్వు ప్రార్థన చేయమన్నావు, శోధనలోకి ప్రవేశించకుండా, కానీ నేను అసలు ప్రార్థనే మానేసానయ్యా. నీ మాట వింటున్నప్పుడు ప్రభువా స్తోత్రం అంటే మోకాడేస్తా, కానీ మరుక్షణంలోనే ప్రార్థనలో నేను నిద్రపోతున్నాను తండ్రి. నా నిద్ర మత్తు వల్ల నా జీవితం శాపంగా మారిపోయింది. అబద్ధికుడిని అయిపోయాను, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాను. అబద్ధికులు పరలోక రాజ్యం చారలు, నేను పరలోకాన్ని కూడా పోగొట్టుకున్న దౌర్భాగ్యుడినయ్యా. అయ్యా, నేను పనికి మానేవాడిని ప్రభు అంటూ పేతురు సంతాపపడి ఏడుస్తూ ఉండగా దేవుడు ఆయన్ని చూడటం ప్రారంభించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 22:60 చదువుదాం. పేతురు, నేను కొడుకుకి మునుపు ముమ్మారు నన్ను ఎరుగవందునని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఇచ్చాడంటే. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా స్తోత్రాలు చెప్పండి. నేను ప్రభువులో ఆ ఆత్మీయ జ్యోతులు ఎదుగుతున్నప్పుడు నా జీవితంలో ఎన్నో ఆటుపట్లు వచ్చినాయి. ఆ ఆటుపట్లు వచ్చినప్పుడు నేను నా జీవిత అనుభవంలో నుంచి ఒక పాట రాశాను. నిన్నెరుగనని నా పేతురు, నిన్నెరుగనని నా పేతురు, ఆదరించు దేవా, ఆదరణకర్త, ఆదరించు దేవా, ఆదరణకర్త, అనాథునిగా విడువవు నన్ను, అనాథునిగా విడువవు, అనాథునిగా విడువవు నన్ను, అనాథునిగా విడువవు, ఆదరించు దేవా, ఆదరణకర్త, ఆదరించు దేవా, ఆదరణకర్త, అనాథునిగా విడువవు నన్ను, అనాథునిగా
వందడిగా కుమిలిపోగా సంతాపపడియేవగా సంతాపపడియేవగా అనాథునిగా విడువలేదు ప్రభా పేతురు సంతాపపడి ఏడ్చినప్పుడు నువ్వు పేతురు అనాథగా విడవలేదయ్యా, నన్ను కూడా నువ్వు అనాథగా విడవవు. అన్న నీ మందిరంలో చేరి ఏడ్చినప్పుడు అనాథగా విడవలేదయ్యా, నీవు నన్ను అనాథగా విడవయ్యా. ఎబ్బేగురేవులో యాకోబు రాత్రంతా కన్నీరు కార్చినప్పుడు అనాథగా విడవలేదయ్యా, నీవు నన్ను అనాథగా విడవయ్యా అని పాట పాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు సంతాపపడి ఏడుస్తుండగా దేవుని ముఖ దర్శనం కలిగింది. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా ప్రభు అంటాడు, నా ఎత్తకొచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయి. కన్నీటితో ఆయన దగ్గరికి వస్తే ఆయన బయటకు పంపించే దేవుడు కాదు. భార్య భర్తలతో పెళ్ళైంది. జాగ్రత్తగా నేను ఊహించేస్తున్నాను. భార్య భర్తలతో పెళ్ళైంది. పెళ్ళైన మొదటి రాత్రి ఆ శోభన గదిలోకి వెళ్ళారు భార్య భర్తలు ఇద్దరు. భార్య అంటుంది, ఏమండి నేను ఇంతకుముందు ఒక అబ్బాయిని ప్రేమించాను, మా అమ్మా నాన్న బలవంతంగా వాళ్ళని బాధ పెట్టకూడదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. అయితే విను, మన ఇద్దరం లోకానికి భార్య భర్తలమే కానీ మన ఇద్దరం గదిలో అన్నా చెల్లెలు లాంటి వాళ్ళమే అంతే. ఏముందండి, లోకానికి మనం ఎట్లా కనబడతాం? భార్య భర్తలుగా కనబడతాం, కానీ లోకానికి మాత్రం అన్నా చెల్లి లాంటి వాళ్ళమే. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పేసిన తర్వాత సరే అబ్బాయి ఓర్పు పెట్టాడు. రోజు ఏడుస్తూ ఉండేది. రోజు ఏం చేస్తుందండి? ఏడుస్తూ ఉండేది. ఎందుకమ్మా ఏడుస్తావు? నడవకు అని చెప్పి ఉద్యోగిస్తూ ఉండేవాడు. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం వరకు ఆ అమ్మాయిని ముట్టలేదు, పట్టుకోలేదు అతను. సంవత్సరం అయిపోయిన తర్వాత పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి రోజు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళి కొంచెం గిఫ్ట్లు అవి తీసుకుని వెళ్ళి, అమ్మా జరిగిందేదో జరిగిపోయింది, ఎన్నో కళలు కట్టుకొని కోరుకుంటాం, అన్నీ జరిగితే ఏంటి, మనము పెళ్ళి 5 సంవత్సరం అయింది, ఇక నుంచైనా మనం చక్కగా అన్యోన్యంగా కలిసి పిల్లలు కానీ కుటుంబంగా ఏర్పడదాం, సమాజంలో గౌరవంగా బ్రతుకుదామమ్మా అని చెప్పంటే ఆ అమ్మాయినంట, 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాలైనా నా మనసు మారదంట. ఏమనండి, 10 సంవత్సరాలైనా నా మనసు మారదంట. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. అదే మాట అంటుంది. అంటేనే ఆ చావుట్లోకి వెళ్ళి ఆ కమ్మీలు కోసే కత్తి ఉందంట, కత్తి తీసుకొచ్చి పేక కోసేసాడు. ఏం చేశాడండి? పేక కోసేసాడు. అక్కడికక్కడే ఆ అమ్మాయి ప్రాణాలు విడిచింది. మనస్సు మార్చుకోవా? మనస్సు ఎప్పుడు ఒకలాగానే ఉంచుకుంటావా? ఎప్పుడు ఒకే రీతిలో నడుస్తావా? దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవుడిని ప్రేమతో పలకరిస్తామంటే నీ మనస్సును కఠినపరుచుకుంటావా? వాక్యం చెప్తుంది, ఇదిగో చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడింది, ఫలించని ప్రతి చెట్టు నరకబడును. పేతురు మనస్సు మార్చుకున్నాడు. నేను పాపినయ్యా, నేను అబద్ధికుని దౌర్భాగ్యుడిని బాబట్టు యేసయ్య పాదాల మీద దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రభు అంటే నా యొద్దకు వచ్చిన వాడిని అంత మాత్రము త్రోసివేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత మాత్రం ఎంగేటట
త్రోసివేయడు. ప్రియమైన పెట్టారా, ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఈ రోజు నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను తోసివేసే దేవుడు కాదు. నేను హక్కును చేర్చుకుని నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించబోతా ఉన్నాడు. పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు అంటే నా ప్రభువా, నా ప్రభువా అది నీకే తెలుసయ్యా. ఎవరండి? అంతకుముందు సమాధానం ఏంటి తెలుసా? నేను అబద్ధం ఆడనే. ఆ రోజే ప్రభువా, ప్రభువా నీ చిత్తమేనయ్యా, నాకేం తెలుసు అంటే ఆ పరిస్థితి ఎలా ఉండేది. ఇప్పుడు అంటాడు, ప్రభు అది నీకే తెలుసు. వెంటనే పేతురు అంటాడు, లే మరలా నీకు అపోస్తలత్వాన్ని ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ పడిపోయిన చోట నిన్ను లేవనెత్తబోతా ఉన్నాను. పడిపోయిన చోట నీ తలను పైకెత్తబోతా ఉన్నాను. ఎక్కడైతే కురిగిపోయావో, ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ నిన్ను గనులుగా చేయబోతా ఉన్నాను. నీ పట్ల నా ప్రణాళిక నెరవేర్చబోతా ఉన్నాను. నిన్ను నిత్య జీవము ఓటగా మార్చబోతా ఉన్నాను. నాకంటే గొప్ప కార్యములు చేసే వ్యక్తిగా నిన్ను అభిషేకించబోతా ఉన్నాను. నా ఎంతగా వచ్చి నిన్ను త్రోసివేయక ఒక ఉన్నతమైన గనుడుగా నిన్ను మార్చబోతా ఉన్నాను. లే, నేను నిన్ను వాడుకోబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల దగ్గరికి వచ్చిన నిన్ను పశ్చాత్తాపంతో, ప్రభువా నేను పాపిని, పడిపోయాను, అనేక సార్లు తప్పిపోయాను ప్రభువా, నేను దుర్మార్గపు బ్రతుకు బ్రతికానయ్యా, నా జీవితం అంతా కన్నీటిమయంగా మార్చబడింది తండ్రి అంటూ ఆయన పాదాల దగ్గరికి వస్తే ఎక్కడ నువ్వు నిందించబడ్డావు అక్కడ దేవుడు నిన్ను లేపి నిలబెట్టబోతా ఉన్నాడు. నా ప్రభు ఘనత నీకు నీ జీవితానికి రాబోతా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన బ్లెస్సీ వాళ్ళ చుట్టాలు సాక్ష్యం చెప్పింది కదా, మీకు విన్నారా? ఆ రోజు బల్లారాధన, ఆ రోజు బల్లారాధన అయిపోయిన తర్వాత అయ్యా ఇట్లా మా చుట్టాలు ఉంది ప్రార్థన చేయడానికి మూసుడు వెళ్ళాలి. అమ్మ బల్లారాధన కదా, ఇప్పటికే 4-5 అయిపోయింది, మళ్ళీ ఏమిరెడ్డికి వెళ్ళాలి అంటే బ్లెస్సింగ్, అయ్యా ఎట్లాగైనా రావాలయ్యా. నేను అంటున్నాను, కాదమ్మా రేపు కానీ వీళ్ళ దగ్గర వెళ్దామమ్మా అని బ్లెస్సి వదిలిపెట్టలే. అయ్యా రావాలయ్యా, రావాలి. సరే, అప్పుడు 5 అయిపోయింది అనుకుంటా, టైము 5 దాటిపోయింది, 5:30 అవుతుంది. వెళ్ళాం, నువ్వు చూడ వెళ్ళాం, బ్లెస్సీని తీసుకుని వెళ్ళాం. వెళ్తే వాళ్ళు మమ్మల్ని చాలా సాధవంగా, వినయంగా మమ్మల్ని ఆహ్వానించారు. ఇంటికి వెళ్ళినప్పుడు చాలా వినయంగా ఆహ్వానించారు. నేను అనుకుంటున్నాను, ప్రభువా వీళ్ళు ఎంత వినయంగా దేవుని సేవ ఉన్నారు, వీళ్ళ జీవితంలో ఏదో అద్భుతంగా జరగబోతా ఉంది అనుకుంటున్నాను మనసులో. తర్వాత వాళ్ళు రిపోర్ట్లన్నీ నాకు చూపించారు. 3 రిపోర్ట్లో కూడా క్యాన్సర్ అని ఉంది. ఎన్ని రిపోర్ట్లు అండి? 3 రిపోర్ట్లు కూడా క్యాన్సర్ అని ఉంది. 3 రిపోర్ట్లు కూడా, విజయవాడ 2, హైదరాబాద్లో 1. 3 రిపోర్ట్లు కూడా క్యాన్సర్. హైదరాబాద్లో వెళ్ళిన వాళ్ళు చెప్పారు, ఇది క్యాన్సర్, ఇది ముదరకు ముందే ఆపరేషన్ చేయాలి, తొందరగా తీసుకొచ్చి జాయిన్ అవ్వండి. డబ్బులు లేక వాళ్ళు వచ్చారు. సరే వాళ్ళు చెప్పారు. నేను ఆ మనిషిని చూసి మనసులో ప్రభువును ఒక గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థన చేస్తూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తల మీద చేతులుంచి నూనెసి ప్రార్థన చేసిన, ప్రభువా ఈ బిడ్డని కనికరించు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువా, ఈ బిడ్డ జీవితంలో ఒక అద్భుతం చేయి, నీ అంతకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయని చెప్పావుగా ప్రభువా, ఈ బిడ్డ నీ అంతకు వచ్చిందయ్యా, మరణ బ్రతుకులు, మరణ జీవాలు ప్రభువా, మరణిస్తుందో బ్రతుకుతో కూడా తెలియదయ్యా. వాళ్ళ భయం ఏంటంటే క్యాన్సర్ మీద గడ్డి పెడితే ఏమవుతుందో హాస్పిటల్కి రమ్మన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఆ రాత్రి ప్రార్థన చేశాము. సాయంకాలం ఒక అరగంట సేపు అక్కడి తిరిగి వచ్చాము. తిరిగి వచ్చిన తర్వాత నేను మనసులో వారి గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత ఏం జరిగిందో ఏమైందో హాస్పిటల్కి వెళ్ళి ఆ రాత్రి కారు మీద హాస్పిటల్ తీసుకెళ్ళారు. తెల్లారి పొద్దున 1 గంటకి జాయిన్ చేసి టెస్టులను చేస్తే ప్రతి టెస్ట్
క్యాన్సర్ లేదు, నార్మల్ అని వస్తుంది. చెప్పండి కొట్టరా. దేవునికి మహిమ కలుగును గాక. మన యేసయ్యకు మహిమ కలుగును గాక. మన యేసయ్యకే ఘనత కలుగును గాక. ఎప్పుడో జరగట్లేదు అద్భుతాలు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 3 ఏ హాస్పిటల్లో క్యాన్సర్ ఆపరేషన్ చేద్దామన్నారో అదే హాస్పిటల్ వెళ్ళి టెస్టులు చేసి చెప్పారు క్యాన్సర్ లేదు. ఏం చెప్పండి? ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమైన కార్యం. ప్రభు అన్నాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచన క్రియలు కనబడతాయి. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే దేవుడే వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలో ఆ కృపగల కార్యం అక్కడే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే డాక్టర్ చెప్పాడు, ఏమి లేదు మా కిడ్నీలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, చండి ఇన్ఫెక్షన్, వైట్ వేసి పంపించేస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రియమైన దేవుని బిడ్డలు, మన దేవుడు నిన్న అనేది నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ శుభవేళ మీకు ఒక శుభవర్తమానం. నా దేవుడు మిమ్మల్ని త్రోసివేయక తన గుండెల్లో మిమ్మల్ని ఎత్తుకోబోతా ఉన్నాడు. ఆయన చక్కలో మిమ్మల్ని పెట్టుకోబోతా ఉన్నాడు. ఆయన ఒడిలో మిమ్మల్ని పెట్టుకోబోతా ఉన్నాడు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు. సీమోను, ఎక్కడ అబద్ధికుడిగా ఉన్నావు, ఎక్కడ కన్నీటిమయమైపోయిందో నీ జీవితం, ఎక్కడ అవమానం పాలయ్యావో, ఎక్కడ నిందల పాలయ్యావో, ఎక్కడ తుమ్మి ధూళి నెత్తి మీద పోసుకున్నావు, ఆ వీధుల్లో నిన్ను చూసి దయ్యాలు పారిపోయేటట్టుగా నేను నిన్ను ఎత్తుకోబోతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కన్నీటితో వచ్చాడంటే అట్లా వచ్చాడు పేతురు. కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి రాగిన ఈరోజు, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకో. ఈరోజు అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో మొదలు పెట్టబోతా ఉన్నాడు. నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయను. లోకంలో రెండు దుఃఖాలు ఉన్నాయి, 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. అందరూ చెప్పండి, ఎన్ని రకాల దుఃఖాలు? 2 రకాల దుఃఖాలు. ఒకటి శరీర సంబంధమైన దుఃఖం, రెండోది ఆత్మ సంబంధమైన దుఃఖం. శరీర సంబంధమైన దుఃఖం నిన్ను మరణానికి నడిపిస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం రక్షణార్థమైన సంతోష సునాద గీతాలు నీ కుటుంబంలో వినిపించేట్టుగా చేయబోతా ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉందో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9 నుంచి చదువుకుందాం. మీరు దుఃఖపడతారని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇదిగో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను. ఏ విషయంలోనే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ చిత్తానుసారమైన దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇదిగో చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాదాల మీద పడి కన్నీటితో తడుపుదాం. దేవునికి స్తోత్రం. అది రక్షణార్థమైన సంతోష సునాద గీతాలు ఇప్పుడే నీ జీవితంలో మొదలవును గాక. విస్తారమైన కృపలతో దేవుడిని దర్శించును గాక. నా ప్రభు అంటున్న, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమును చూసి అబద్ధికుడయ్యేవా, మోసపోయేవా, తప్పులో పడిపోయేవా, అనేక రకాలుగా లోకానికి దూరం, లోకంలో కలిసిపోయేవా, ప్రభుకు దూరం అయిపోయేవా, దుమ్ము ధూళి నెత్తి మీద పోసుకున్నావా,
గోచరంగా మార్చబడిందా? నా కర్మ నా తలరాత అనుకుంటున్నావా? ఈ పగటి వేళ ప్రభు దగ్గరికి రా, సంతాపపడి ఏడ్చుకుంటారా? నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్న రోజు ఈ రోజు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్న రోజు. నీ కుటుంబము కళతో నింపబడబోతా ఉంది. నీ కుటుంబం దేవుని కృపతో నింపబడబోతా ఉంది. నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతా ఉన్నాడు. కృపలు నీ కుటుంబంలో కురవబోతా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఎంతసేపు దేవుని వాక్యం విన్నా దేవుని పాదాలు పట్టుకుని ప్రభు అప్పాలన్న సమయంలో నేను జారిపోయిన ప్రభు, నేను పాపినయ్యాని ఒప్పుకొని పరిస్థితుల్లో జీవితం అగమ్యగోచరంగా మారిపోతా ఉంది. నా ప్రభు అంటాడు, నా ఎందుకు వచ్చి వాడిని ఎంత మాత్రంలో తోసాడు. కన్నీటితో ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు. దావీదు, అయ్యా బెత్షెబా విషయంలో నేను వ్యభిచారంలో పడిపోయానయ్యా ప్రభు, నేను పాపం చేశానయ్యా, నేను పాపిని బాబు. నా ప్రభు అంటాడు, డేవిడ్ నీ పాపములు క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సామ్సన్ 2 కళ్ళు పోయి ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నాకు బలం ఇవ్వండి. సామ్సన్, మరలా నీకు బలమునిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు నువ్వు సామ్సన్ లాగా ఉన్నావా, దావీదు లాగా ఉన్నావా, పేతురులాగా అబద్ధాలతో ఉన్నావా, సామ్సన్ లాగా చెడు చూపులు చూసే వ్యక్తిగా ఉన్నావా, దావీదులాగా వ్యభిచారంలో పడిపోయావా? నువ్వెవరైనా ఈ రోజు నా ప్రభు దగ్గరికి వస్తే నిన్ను త్రోసి వేయకుండా ఆయన బడిలో నిన్ను పెట్టుకోబోతా ఉన్నాడు. సంతాపపడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అడిగాడంటే, చీమ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడంట. ఏనుగుకి రక్తదానం చేయడానికి వెళ్తాను అందంట. ఎవరికి? చీమ ఎక్కడికి వెళ్తానంటే ఏముంది? ఏనుగుకి రక్తదానం చేయడానికి వెళ్తాను అందంట. ప్రియమైన దేవుని గమనించండి, కొంతమంది ఎన్ని బడాయి మాటలు చెప్తా ఉంటారు. దేవుని స్తోత్రం. మనకు వద్దండి. ఈరోజు ప్రభు పాదాల దగ్గర వద్దాం. పాపం నీ జీవితం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నా ప్రభు హస్తం నీ తల మీదకి రాబోతా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ పూర్ణుడే చెప్తున్న మాట జాగ్రత్తగా ఇట్లా నేను ముగించేస్తున్నాను. పాపం అబద్ధికుడుగా దేవునికి దూరమే పేతురు సంతాపపడి వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే, ఏడ్చుకుంటూ ప్రభు దగ్గరికి వస్తుంటే ఇతరులో ఉన్న పాపం ఒప్పుకుని ఎప్పుడైతే విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నాడో, ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటున్నాడో, ఆ పాపం ఇతరుల నుంచి బయటకు వెళ్ళిపోతుంటే దేవుని హస్తం ఇతని మీదకే దిగి వస్తా ఉంది. ఆమేన్. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, మీ అందరి మీద ఆయన చేతులు పెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే నువ్వు పాపిగా ఉంటే నీ మీద చేతులు పెట్టలేదు. నువ్వు అబద్ధికుడు ఉంటే చేతులు పెట్టలేదు. ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించగా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో బలమైన హస్తం నీ మీదకి రాబోతా ఉంది. ఒక బలమైన హస్తం నేను తాకబోతా ఉంది. గొప్ప స్వస్థత ఈ రోజు నువ్వు పొందుకోబోతున్నావు. అనేటువంటి రోగమైన నా దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఈ రోజున ఆయన ముందు ఏ రోగ బలము నిలవలేకుండా పారిపోతామని ఈ రోజు ఈ పాపము దేవునికి దూరం చేస్తూ ఉండగా పశ్చాత్తాపతుడై మారు మనసు పొంది బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసానికి సిద్ధపడి ప్రభువా నేను బాప్తిసం తీసుకుంటానని వంచకులు ఒప్పుకుంటూ ఆయన పాదాల దగ్గర పడినప్పుడు నా దేవుడిని తలని ఎత్తే రోజు ఈ రోజు. ఈ రోజు అన్ని రోజుల కంటే ప్రత్యేకమైన రోజు. నా ప్రభు నిన్ను కౌగిట్లోకి తీసుకోబోతున్న రోజు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఒక క్షణం అందరూ కూడా లేచి నిలబడి ప్లీజ్. పరిశుద్ధాత్మ దేవుడి ప్రవాహం అని మన మధ్యలో సంచరిస్తాం.